వెల్కమ్ టు చిన్నారి బుజ్జి కథలు. ఈరోజు మన స్టోరీ రామయ్య యొక్క మాయా పంట. ఒక అందమైన ఊరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య ఉదయాన్నే నిద్రలేచి తన పొలానికి వెళ్ళేవాడు. అక్కడ మొక్కలకు నీళ్లు పోసేవాడు, పంటను బాగా చూసుకునేవాడు. చాలా కష్టపడి తన పంట సాగు బాగా రావాలి అని ప్రతిరోజు కష్టపడి పనిచేసేవాడు. పొలంలో ఇతరుల సహాయం లేకుండానే తన పొలానికి అవసరమైన పనులన్నీ తానే చేసుకునేవాడు. ఇదిలా ఉండగా రామయ్య ఒకరోజు తన పొలంలో ధాన్యపు గింజలను తింటూ ఉన్న కొన్ని పక్షులను గమనిస్తాడు. అయ్యో పాపం, ఈ పక్షులు చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి అనుకుంటూ వాటిని తరిమేయకుండా ఇంకాస్త ధాన్యపు గింజలను పోసి ఆ పక్షుల ఆకలిని తీర్చేవాడు. ఇలా రోజు ఆ పక్షులు రామయ్యకు అలవాటు పడి ధాన్యపు గింజలు తింటూ వెళ్తూ ఉండేవి. తరువాత కొన్ని రోజులకు మళ్ళీ ఈ పక్షులు రామయ్య వద్దకు తిరిగి వచ్చాయి. ఈసారి రామయ్య కోసం ఒక అద్భుతమైన గింజను తనకు బహుమతిగా అందజేశాయి. రామయ్య ఆశ్చర్యంగా ఆ గింజను చూస్తూ ఇదేమిటి అని అడుగుతాడు పక్షుల్ని. అప్పుడు ఆ పక్షులు, రామయ్య, ఇది ఒక అద్భుతమైన గింజ. ఈ గింజను నీ పొలంలో నాటు. దీనివల్ల నీ పొలం బంగారం లాంటి పంటని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాయి. మరుసటి రోజు రామయ్య ఆ గింజను తన పొలంలో నాటుతాడు. కొద్ది రోజుల్లోనే ఆ పొలం మిగతా అన్ని పొలాలను మించిన అద్భుతమైన పంటను ఇచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. వేపుగా పెరిగిన తన పొలాన్ని చూస్తూ రామయ్య చాలా సంతోషపడ్డాడు. ఇది చూసి ఊర్లోని మిగతా రైతులు రామయ్యను అడిగారు, నువ్వు ఎలాంటి మంత్రం చేశావు? నీ పొలం ఎందుకు ఇలా వెలిగిపోతుంది అని అడిగారు. అప్పుడు రామయ్య నవ్వుతూ, నేను కష్టపడి పనిచేశాను, పక్షులకు ధాన్యాన్ని ఇచ్చాను, అవి చేసిన సహాయంతో నా పంట ఈ విధంగా గొప్పగా పెరిగిపోయింది అని నవ్వుతూ ఇలా చెప్తాడు. మనం మన పనిని ప్రేమించాలి, సహాయపడాలి, అప్పుడు ప్రకృతి మనకు తిరిగి మంచి చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆ జనమంతా నీ మంచి మనసుకి మంచే జరిగింది రామయ్య అంటూ చప్పట్లు కొడుతూ అభినందిస్తారు. కథ యొక్క నీతి: కష్టపడితే మంచి ఫలితం దొరుకుతుంది. ప్రకృతిని ప్రేమించాలి, పక్షులను మరియు జంతువులను సహాయపడాలి.